చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున అందరికీ వందనాలండి. దేవుడు మనలను ప్రేమించి ఈ ఉదయకాల సమయమందు ఆయన మందిరంలో మనలను ప్రవేశపెట్టి ఇప్పటి వరకు దేవుని నామమును పాట ద్వారా మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, గడిచినటువంటి కొన్ని వారాలుగా బుద్ధి జ్ఞానముల నిలయం అనేటటువంటి అంశమును మనం నేర్చుకుంటున్నాం. ఇందులో ప్రతి మనిషిని సరిచేసేటటువంటి అంశాలు, ఒక వ్యక్తి మంచిగా జీవించాలంటే ఎలా ఉండాలి, తను చదువుల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ, కుటుంబ బాంధవ్యాల విషయంలో కానీ, దేవుని వాక్య విషయంలో కానీ ఒక వ్యక్తిని సరిచేయడానికి దేవుడు ప్రతి మనిషికి బుద్ధిని, జ్ఞానమును అనుగ్రహించారు. అయితే కొన్ని సందర్భాలలో మనకివ్వబడినటువంటి యొక్క బుద్ధి జ్ఞానము శాతం అనేది తక్కువగా ఉండటం వలన కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమైపోతూ ఉంటాం. అయితే ఎవరిలైతే బుద్ధి జ్ఞానము తక్కువగా ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు మరలా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా బుద్ధిని, జ్ఞానమును ఇస్తారు. ఎందుకంటే ఒకానొక రోజున ఇశ్రాయేలీలను నడిపించడానికి లేదా పరిపాలన చేయడానికి రాజుగా సిద్ధపడినవాడు సొలొమోను గారు. వయసులో చిన్నవాడు, ఇశ్రాయేలీల జనాంగం పెద్దది, అందులోనూ దేవుని మాట వలన వీళ్ళు నడిపింపబడాలి. ఇంత మహాజనాలకు నాయకుడిగా ఒక రాజుగా ఉండి వాళ్ళను దేవునిలోనూ మరియు క్షేమంగాను నడిపించడానికి వారిని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు ప్రాముఖ్యంగా ఉండవలసింది బుద్ధి మరియు జ్ఞానం. దానిని సొలొమోను గారు అడిగినప్పుడు దేవుడు దయచేస్తారు. అదేవిధంగా ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులు అన్నీ మనకు తెలుసు, మనకు వచ్చు అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అందులో వ్రాయబడినటువంటి ప్రతి అంశము వెనకాల మర్మయుక్తముగా గూఢార్థాలు, మనకు తెలియనటువంటి భావాలు అందులో ఉంటుంటాయి. అందుకని మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మనకు అర్థం కావు. అయితే దేవుని యొక్క సంగతులు మనకు అర్థం కావాలంటే మరలా దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అందుని గురించి మనం దేవుని బుద్ధి జ్ఞానము కావాలని కోరుకోవాలి, అడగాలి. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే దేవునిలో సక్రమంగా మనం బ్రతకడానికి, దేవుని వాక్యాలను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క 5వ భాగంలోనికి మనం వెళ్ళే ముందు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ యొక్క పిల్లలముగా మీ యొక్క సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఉన్నాము తండ్రి. ఈ యొక్క సమయమందు మీ ఉన్నతమైన మాటలను తండ్రి మేము ఆలోచన చేస్తూ ఉండగా మీ ఉపకారాత్మ సహాయమును మాకు దయచేయండి. మాకందరికీ వినగలిగే చెవులను, గ్రహించుకునే మనస్సును కూడా దయచేయండి తండ్రి. వాక్య ప్రకారంగా తండ్రి మేము ఎలాగో జీవించాలో మాకు నేర్పించండి. మాకు లేనటువంటి బుద్ధిని, జ్ఞానమును మాకు ప్రసాదించండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని దయచేయమని కోరుతూ క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని ఆడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, గడిచినటువంటి వారు మనం ఆలోచన చేశాం. దేవుడు మనందరి హృదయంలోనూ జ్ఞానం ఉంచాడంట. ఆ యొక్క జ్ఞానం కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ దేవుని గూర్చినటువంటి మర్మయుక్తమైన సంగతులను ఆలోచన చేయడానికి ఆ జ్ఞానం సరిపోవట్లేదంట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు.
శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయంలో ఉంచాడంట. అయితే దేవుడు చేయించున్నటువంటి క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి ఆ జ్ఞానం సరిపోవట్లేదంట. అయితే దేవుడు చేయు క్రియలను మనం తెలుసుకోవాలంటే మరలా దేవుని ఏం కావాలని అడగాలండి? జ్ఞానం కావాలని అడగాలి. ఆల్రెడీ మన హృదయంలో జ్ఞానం ఉంది కదా, ఉంది, సరిపోవట్లేదు. అంటే మనం ఏదైనా ఒక బరువు పని చేస్తున్నాం అనుకోండి, మనకు బలం ఉంది, కానీ ఆ యొక్క బరువును ఎత్తగలిగేంత బలం మనకు ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? మనం పక్క వారిని సపోర్ట్ తీసుకుంటాం. కొంచెం హెల్ప్ చేయండి, దీన్ని నేను లేపలేకపోతున్నాను, సపోర్ట్ తీసుకుంటాం. అంటే మనకు బలమున్న బరువైన వస్తువును దానిని మనం తీసి పక్కన పెట్టాలంటే మన బలం సరిపోనప్పుడు ఎదుటివారి బలం మీద కూడా మనం ఆధారపడతాం. ఇది మనకు అర్థమైంది. మనకి జ్ఞానం ఉంది, మనకి బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుడు చేస్తున్నటువంటి క్రియలను పరిశీలనగా తెలుసుకొని ఒక డిక్లరేషన్కి రావాలంటే మనలో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం అనేది సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సహాయం కోరుకోవాలి. బలం విషయంలో అయితే పక్కవారిని సహాయం అడిగాం. బుద్ధి జ్ఞానం విషయంలో అయితే ఎవరిని అడగాలి? కాబట్టి పక్కని పిలిచి, ఒరి నీ జ్ఞానం నాకు కొంచెం ఎవరా అన్నాం అనుకోండి, ఏమిస్తాడు? ఏమన్నా ఇవ్వగలడా? ఏమండి, ఒక 100 రూపాయలు అయితే ఇవ్వగలడేమో, కానీ బుద్ధిని జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు? అది ఎలా ఇవ్వాలరా అని అడుగుతాడు. అప్పుడు దానికి ఎవరిని అడగాలి? బుద్ధి జ్ఞానాలకి నిలయంగా ఆయన ఉన్నాడు కనుక ఆయన అడిగితే ఆయన ఎంతైనా ఇస్తాడు. ఆయన దగ్గర ఒక మాటలో చెప్పాలంటే టన్నుల కొద్దీ ఉంది. ఎంతమందికైనా ఆయన ధారాళంగా ఇస్తాడు. ఒకరికి ఇచ్చిన తర్వాత అయిపోయింది, ఇక లేదు, పక్కోళ్ళకి అనడానికి ఏమి లేదు, అందరికీ ఇస్తాడు ఆయన. కనుక దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి జ్ఞానానికి సపోర్టుగా దేవుని యొక్క సహాయం కోరుకుని, కాబట్టి దేవుడు అనుగ్రహించేటటువంటి జ్ఞానంతో మనం భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలి. 26వ దీనికంటే ముందు యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఎవరు? దేవుడు. పరిశోధింపజాలని మహాకార్యాలు అంటాడు. అంటే ఇప్పుడున్నటువంటి శాస్త్ర ప్రపంచం దేవుడు చేస్తున్నటువంటి ప్రకృతిని పరిశోధన చేస్తున్నారు వీళ్ళంతా. ఖగోళం మీద, నక్షత్రాల మీద, గ్రహాల మీద, భూమి మీద, భూ వాతావరణం మీద, దీనిని అంతటినీ పరిశోధన చేస్తున్నారు. ఏమండి, అయితే దేవుడు చేసింది మనం పరిశోధన చేస్తే మనకి మ్యాటర్ అంతా క్లియర్ అయిపోయింది, దీనికి ఎండింగ్ కార్డ్ అనేది పడిపోయింది, ఇంతే ఉంది దేవుని జ్ఞానం అని చెప్పడానికి అవకాశం లేదు. పరిశోధింపజాలని అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతో పరిశోధన చేసినా ఇంకా పరిశోధించవలసింది ఎంతో మిగిలి ఉండిపోతుందట. అందుకని శాస్త్రవేత్తలు చెప్పారు, ఈ యొక్క ప్రకృతిలో మేము కనిపెట్టింది 10% కూడా లేదు, ఇంకా 90 కంటే ఎక్కువ % ఇంకా మేము కనిపెట్టవలసింది ఉంది అని చెప్పారు. కనిపెట్టడం అంటే అర్థమైంది, ఏం కనిపెడుతున్నారు వీళ్ళు? దేవుడు చేసిన దాన్ని చెప్తున్నారు అంతే. దానికే వీళ్ళు ఏం పేరు పెట్టారు? కనిపెడుతున్నాం అన్నారు. వీళ్ళు ఏమన్నా కంటున్నారా, పెడుతున్నారా? దేవుడు చేసిందని చెప్తున్నారు అంతే. పలానా చోటన పలానాది ఉంది, అందులో ఇది ఉంది, ఇందులో అది ఉందని కొన్ని విషయాలను బయటికి తెలియజేస్తున్నారు అంతే. ఏంటి? దేవుడు చేసిన దానిలో కొన్ని విషయాలు తెలియజేసి మేము కనిపెట్టామని చెప్పుకుంటున్నారు. మరి ఏమండి, అక్కడ ఉన్నదని చెప్పినోడే కనిపెడితే అక్కడ చేసింది ఆయన్ని ఏమన్నాలి? మరి మరలా వీళ్ళే చెప్తారు దేవుడు లేడు, ఎవరు లేరని చెప్తారు. ఎంత కనిపెట్టారో మీరు అంటే ఇంకా 10% కూడా కనిపెట్టలేదని చెప్తున్నాడు. మరి మిగిలిన 90% ఇంకెప్పుడు కనిపెడతారు? ఈ లోపల వీడు వెళ్ళిపోతాడు సమాధికి, మళ్ళీ ఇంకొకడు వస్తాడు, మళ్ళీ వాడు స్టార్ట్ చేస్తాడు. వాడి జీవితంలో వాడు కూడా ఒక 10%కి వచ్చేటప్పుడు వాడు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అందుకనే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. లెక్కలేనన్ని
లెక్కలేనన్ని. ఏమండి, అన్ని కార్యాలు చేస్తే ఇంకెవరు లెక్క పెట్టగలడు? లెక్క పెట్టగలిగినన్ని అన్నారనుకోండి, లెక్క పెట్టవచ్చు. కృషి పట్టుదలతో కూర్చుంటే లెక్క పెట్టవచ్చు. లెక్క లేనని అన్నాడంటే ఇంక లెక్క పెట్టలేరు ఎవరో కూడా. లెక్క పెట్టడానికి అతని జీవితం సరిపోదు. అంత జ్ఞాన సంపన్నుడు. ఏమండి, ప్రభు అయిన దేవుడు, ప్రియమైన దేవుని వల్ల. 26వ అధ్యాయము యోబు గ్రంథం 26వ అధ్యాయము 14వ వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. 26:14. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము వంటిదే కాదా. ఏమండి, దేవుడు చేస్తున్నటువంటి మహాకార్యాల గురించి చెబుతూ ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా అంటున్నాడు. నేను ఇప్పుడు మెసేజ్ చెప్తున్నాను కదా, ఇవి ఎవరికో సీక్రెట్గానో మెల్లగానో గుసగుస చెప్పేటటువంటి మెసేజ్ కాదు ఇది. ఏమండి, అందరికి అర్థమవడం కోసం స్పష్టంగా కొంచెం గట్టిగా మాట్లాడేటటువంటి మాట. గుసగుస అంటే చాలా సీక్రెట్గా నెమ్మదిగా చెప్పాను అనుకోండి, ఎంతమందికి వినపడుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది? ఏమండి, అంటే దేవుడు అంత మహాజ్ఞాన సంపన్నుడు. ఆయన చేసిన కార్యాలన్నిటినీ మనం తెలుసుకుంటుంటే మనకి ఎంత వినబడుతుందంటండి? గుసగుసం అంటే ఎంత అయితే అర్థమవుతుందో అంత వినబడుతుందంటండి. ఆయన ఓపెన్గా కనుక మాట్లాడితే, ఓపెన్గా కనుక బహిర్గతం చేస్తే ఆయన చేసిన కార్యాలన్నీ అవి అసలు మనం లెక్క పెట్టగలమా, ఆలోచించగలమా, గ్రహించుకోనగలమా అంటే చాలా కష్టం, ప్రియమైన దేవుని వల్ల. అందుకనే దేవుని యొక్క కార్యాలను పరిశీలన చేయడానికి నీ జ్ఞానం సరిపోదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన అద్భుత కార్యాలు కానీ, మహత్కార్యాలు కానీ, ఆయన చేసినటువంటి ఉన్నతమైన సృష్టి కార్యక్రమాలను కానీ దానిని పరిశీలనగా తెలుసుకోవడానికి, అరే నాన్న నువ్వు అతిగా ప్రయాసపడుకో, నీకు చాలా చిన్న బుర్ర ఉంది, చిన్న మెదడు ఉంది, దాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు, నేనేంటో కొంచెం అర్థమైంది కదా, నా కోసం బ్రతుకు పరలోకానికి వచ్చి ఇంకా ఏదో సాధిద్దాం అనుకునేటప్పటికీ నీ జీవితమే ఈ లోకంలో నుండి ఖాళీ అయిపోతుంది, నువ్వు ఇంక సాధించేది ఏమీ ఉండదు. అందుని గురించి దేవుడు ఇక్కడ మరలా మాట్లాడుతూ, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. చాలా చిన్న స్వరం వినబడుతుందటండి. ఏంటో చిన్న స్వరం అంటే ఈ ప్రపంచంలో చేసినటువంటి ప్రతి సృష్టి కార్యక్రమము, ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి తీరు, ఇదంతా స్లోగా, నెమ్మదిగా, మెల్లగా గుసగుసమంటుంటే వినిపించేటంతగానే ఉంటే, నిజంగా ఆయన గంభీరంగా మాట్లాడితే ప్రపంచం ఏమన్నా తట్టుకోగలదా? అసలు గుసగుసం అనేది ఆయన క్యారెక్టరే కాదు. అంటే మనకు అర్థం చేయించడం కోసం ఆయన తగ్గించుకుని చెబుతున్నటువంటి స్థితి. మరి ఆయన క్యారెక్టర్ ఏంటో చూద్దాం కింద. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది, గ్రహింపగలవాడెవడు? ఆయన బలం లేదా ఆయన జ్ఞానం గర్జనము చేయు అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందండి. అడవికి మహారాజుగా, మృగరాజుగా సింహం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. సింహం కనుక ఒక్కసారి గర్జించింది అనుకోండి, అడిగంతా ఏమైపోతుందో తెలుసండి, సైలెంట్ అయిపోద్ది. పిచ్చుకులు ఇంకా అరవు. ఏమండి, కోతులు సైలెంట్ అయిపోతాయి, జింకలు సైలెంట్ అయిపోతాయి, పులులు కూడా సైలెంట్ అయిపోతాయి, నక్కలు పారిపోతాయి, ఏనుగులు కూడా సౌండ్ చేయకుండా నిశ్శబ్దంగా అయిపోతాయి. ఎందుకు? అడవికి మహారాజు సింహం గర్జన చేస్తూ వస్తుంది, వేటకు బయలుదేరింది. నక్కి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి సైలెంట్ అయిపోయి దాక్కునే ప్రయత్నం చేస్తాయి. ఏమండి, అడవిలో గర్జిస్తున్నటువంటి సింహాన్ని చూస్తే జంతువులన్నీ అలర్ట్ అయిపోతుంటే, ఏమండి అసలు దేవుడు ఎవరు మరి? గర్జనలు చేయు ఆయన మహాబలం అంటండి. కానీ ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడు మనకు వినపడడానికి? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం అంటే ఇప్పటి వరకు దేవుని గూర్చి తెలిసినటువంటి జ్ఞానం,
ఆయనను గురించి పరిశీలన చేసి తెలుసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, గర్జనలు చేసే ఆయన మహాబలం కాదది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం అయితే ఎంతైతే మనకు అర్థమవుతుందో, ఎలా అయితే మనకు వినపడుతుందో అంతే తెలియజేస్తున్నాడు అంటండి ఆయన. అంతే తెలియజేస్తున్నారు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. యెహోవా ఎలా ఉన్నాడంటండి? మహత్యముగా ఉన్నాడంటండి. మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. అధిక స్తోత్రము ఏమండి? ఒక స్తోత్రము 2 స్తోత్రాలు కాదు, అధిక స్తోత్రములు నొందదగినవాడు. ఎందుకు అంటే ఆయన మహత్యము గలవాడు. మహత్యము గల మహారాజుగా, అధిక స్తోత్రము నొందదగిన వాడుగా దేవుడు మనకు కనిపిస్తున్నాడు. తర్వాత ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ఆయన గొప్పతనం అనేది మనకంత ఈజీగా అర్థమైపోదు. ఏమండి? ఆయనను గురించి నాకంతా తెలుసు అని ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చెప్పడానికి అవకాశం లేదు. ఆయన గురించి మనకు ఎంత తెలిసింది అంటే చిన్నపాటుకు తెలిసిందంతే. 1% కూడా మనకు దేవుని గురించి తెలియలేదండి. కానీ ఆ 1% తెలుసుకుంటే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఆయన ఎవరు? ఆయన ఆలోచనలు ఏంటి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన చేసిన సృష్టి ఎవరి కోసం ఇదంతా? ఆయన కష్టం ఎవరి కోసం? మరి ఎందుకు ఈ భూమి మీద పుట్టాం? మన బ్రతికేంటి? ఈ విషయాలు మనకు అర్థమైతే, అవండి, దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి వెళ్ళడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన మహత్యము గలవాడు. ఆయన మహత్యము ఏమండి గ్రహింప సఖ్యము కానిది. అంత ఈజీగా అర్థమైపోవడంటే దేవుడు. అంత ఎందుకండి? తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చెబుతూ, మా పిల్లలు ఇంటున్నట్టు మాకు అర్థం అవట్లేదండి అంటారు. ఏంటి, మీ గర్భాన్ని పుట్టినటువంటి మీ పిల్లలు మీకు అర్థం అవట్లేదా? అవును, అర్థం అవట్లేదు. వాళ్ళ మాట తీరులు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాడి బిహేవియర్ కానీ ఏమని కన్క్లూజన్కి రావాలో అర్థం కావట్లేదు. మన గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలే మనకు అర్థం కానప్పుడు, కట్టుకున్న భార్యే నీకు అర్థం కానప్పుడు, కట్టుకున్నటువంటి భర్తే నీకు అర్థం కానప్పుడు, కన్న తల్లిదండ్రులే నీకు అర్థం కానప్పుడు దేవుడు ఎలా అర్థమైపోతాడు ఈజీగా? ఏమండి? ఈ కుటుంబ బంధాలలో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అనుబంధం కలిగి మనం ఒకే ఫ్యామిలీలో జీవిస్తాం. ఇన్నేళ్ళుగా కలిసి బ్రతుకుతున్నటువంటి మన కోసమే మనకు సరిగా అర్థం కాదు. అప్పుడు పరలోకమందు ఉన్న దేవుని గురించి, ఆయన జ్ఞానము, ఆయన మహత్యము గురించి అంత ఈజీగా మనకి ఎలా అర్థమైపోతుంది? కాబట్టి అందుకని దేవుడు చేయు కార్యములను పరిశీలనగా తెలుసుకోవడానికి నీలో ఉన్నటువంటి జ్ఞానం నీకు సరిపోవట్లేదు. మరి ఏం చేయాలి? ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, బలం కావాలి, జ్ఞానం కావాలి. అది ఎవరిస్తారు? ఆయనే ఇస్తారు. ఆయనను మనం అడగాలి. ఆయనను అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇస్తారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ఎరుగుదుము. దేవుని గురించి ఎంత అర్థమైందంటే మనుషులకి కొంత మట్టుకు. నాకంతా తెలుసండి దేవుని గురించి, ఇక తెలియదు ఏమీ లేదన్నాం అనుకోండి, ఎలా కుదురుతుంది చెప్పండి? ఇప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి సృష్టి మీద పరిశోధన చేస్తూ శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెడుతున్నారు. ఇంకా మరణం మీద ప్రయోగాలు చేస్తున్నారు. మరణం అనేది మనిషికి ఎందుకు వస్తుంది? మరణం మనుషులకు రోగాల వల్ల వస్తుంది కాబట్టి ప్రతి రోగానికి మందు కనిపెడితే ఇంక మనిషి చచ్చిపోవడానికి అవకాశం లేకుండా ఉంటుందేమో అనేటటువంటి ప్రయోగాలు చేస్తున్నారు.
మనుషులు 100 ఏళ్ళకో 70 ఏళ్ళకో 80 ఏళ్ళకో చచ్చిపోతున్నారు కదా. అలా కాదు, వీళ్ళని ఒక 1200 ఏళ్ళు 1200 ఏళ్ళైనా బతికించాలి అనేటటువంటి ఆలోచనలతో పరిశోధనలు చేస్తున్నారు. అంటే దేవుడు చేసినటువంటి ఈ యొక్క సృష్టి, ఈ యొక్క ప్రకృతి, మనిషి, మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణం, దీని మీదే పరిశోధన చేస్తున్నారు. నిజానికి దేవుని మీద ఎవరూ పరిశోధన చేయట్లా. ఒకసారి ప్రయత్నం చేశారు, మేము దేవుని కణాన్ని కనిపెట్టామనేసి. దేవుని డిఎన్ఏ మాకు దొరికేసింది, ఈ డిఎన్ఏ ప్రకారంగా దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అంటూ ప్రయత్నాలు చేశారు. అది కూడా ఏమండి, అది కట్టుకథ మాత్రమే. ఏమండి, దేవుని జన్యువులు భూమి మీద ఎందుకు ఉంటాయి చెప్పండి? ఏమండి, 4 జీన్స్ ఉంటాయి, జన్యువులు ఉంటాయి. కానీ దేవుని జన్యువును మనం ఎలా పట్టుకుంటాం? ఆయన ఏమన్నా శరీర మాంసాలతో ఉండి, ఈ కుటుంబంతో ఉండి, ఈ కుటుంబంలో బంధాలను కలిగి, భార్యను బిడ్డలను కలిగి, ఏమండి ఆయనలో ఉన్నటువంటి డిఎన్ఏ, ఆ జీన్స్ అనేవి తర్వాత తన యొక్క సంతానంలోకి వచ్చేసి తన పిల్లల్లో కూడా ఉండేటటువంటి డిఎన్ఏలు దేవుళ్ళలో నుండి వచ్చిన డిఎన్ఏలు అని చెప్పడానికి అన్న అవకాశం ఉందా? ఏం లేదండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మనిషి రూపేణా వచ్చారు, కానీ ఆయన కూడా మరియ గారిలో నుండి దేనిని కూడా తీసుకోలేదు. సపరేట్గా వచ్చాడు. ఆయన సపరేట్గా వచ్చాడు. మరియ గర్భాన్ని మాత్రం ఉపయోగించుకున్నారు తప్ప ఆమె డిఎన్ఏలు ఏమి ప్రభు వారికి అక్కర్లేదు. ఆ డిఎన్ఏతో ప్రభు వారికి పని ఏమి లేదండి. ఎందుకంటే ప్రపంచమంతా ఆయన కలుగజేస్తేనే కలగజేయబడింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అలాంటి ఆయనకి మరలా మరియ గారు, ఆవిడ రక్తం, ఆమెలో నుండి వచ్చే డిఎన్ఏలతో పని లేదండి. కానీ శాస్త్రవేత్తలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ పౌలు గారు, మనము కొంత మట్టుకు ఎరుగుదుము. అది ఏ విషయమైనా కావచ్చు. ఏమండి, దేవుని గురించి జ్ఞానం అనేది మనకు కొంత మట్టుకే అర్థమవుతుంది. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము అనేటటువంటి మాటలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క జ్ఞానం అనేది మనుషులకు 100కి 100% నాకు తెలిసిపోయిందండి దేవుడు ఇది అని చెప్పడానికి అవకాశం లేదు. కొంత మట్టుకు ఎరుగుదుము. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇట్టి తెలివి నాకు మించినది. అక్కడ దేవుని గురించి తెలియచేస్తూ దేవుడు అంటండి మనిషిని ఏమండి ఎంతలాగా పరిశీలన చేస్తున్నాడో రాయబడి ఉంది. మనిషికి ముందు ఆయనే ఉన్నాడు, వెనక కూడా ఆయనే ఉన్నాడు. ఏమండి, మనిషికి మనసు అంటూ ఉంది, ఆ మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మనిషికి హృదయం అనేది ఉంది, ఆ హృదయంలో ఎన్నో తలంపులు ఉంటాయి. మనిషికి నోరు ఉంది, ఆ నోటితో ఎన్నో మాటలు మాట్లాడతాడు. మనిషికి కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్ళతో ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. మనిషికి చేతులు ఉన్నాయి, ఆ చేతులతో ఏ పనులైనా చేస్తాడు. కానీ ఇవేమీ చేయకుండగా నువ్వేం చేస్తావు అనేది దేవునికి తెలుసు అంటాడు. అందుకని నీ నోటి వెంబడి ఒక మాట రావడానికి ముందే నువ్వేం మాట్లాడతావో కూడా దేవునికి తెలుసు. నువ్వు ప్రయాణమై వెళ్తున్న ఇంట్లో కూడా ఇంకెవరికి చెప్పలేదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో దేవునికి తెలుసు. నీ చేతులు ఉన్నాయి, ఆ చేతులతో నువ్వేం పని చేస్తావో ఎవరికి చెప్పు, సీక్రెట్ అంటావు అంతే. కానీ సీక్రెట్ అని చెప్పినటువంటి ఆ యొక్క పని, ఎవరికి చెప్పనటువంటి ఆ యొక్క పని నువ్వేం చేస్తావో కూడా ఆయనకు తెలుసు. అందరి గురించి ఆ పైన ఉన్నటువంటి మాటలన్నీ చదివితే, నా నడక, నా పడక, నేను కూర్చోవటం, నేను లేవటం, నేను నడవటం, నేను మాట్లాడటం, మాట నా నాలుకకు రాకమునుపే ఇవన్నీ నీకు తెలుసు అంటూ నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటూ దావీదు గారు మాట్లాడుతూ 6వ వచనానికి వెళ్ళేటప్పటికి, ఇలాంటి తెలివి నాకు మించినది. అలాంటి తెలివి ఎవరికైనా ఉంటుందండి?
ఇలాంటి తెలివి అంటే పైన ఒక వ్యక్తి అలా నిలవబెడితే ఆ వ్యక్తి కాసేపు నాకు ఎక్కడికి వెళ్తాడు, ఏం మాట్లాడతాడు, అతను ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాడు, అతను ఏం పని చేస్తాడు, అతడు పడుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు, లేచిన తర్వాత ఇప్పటి వరకు ఏం పనులు చేశాడు అని ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి చెప్పగలరా తీసుకుని వస్తే? ఏమండి అవకాశం ఉందా? ఏమండి మీరు ఆరాధనకు వచ్చారు కదా, మీరు ఆరాధనకు వచ్చే ముందు ఎన్ని గంటలకు లేచారు, ఏమేమి పనులు చేసుకున్నారు అని నన్ను చెప్పన్నారు అనుకోండి, నాకు తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని కలిగి ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో లేస్తారు. నేనేం చేశాను మిమ్మల్ని చెప్పన్నాను అనుకోండి, మీకు తెలియదు. ఏమంటే మీరు ఎన్ని గంటలు లేచారో మాకేం తెలుస్తుంది, మీరు ఎప్పుడు రెడీ అయ్యారో మాకేం తెలుస్తుంది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలుసు అంతే అంటారు. అంటే ఒక మనిషిని గురించి మరో మనిషిని చెప్పమన్నావు అనుకోండి, చెప్పలేడేమిని, నేను ఎలా చెప్పగలను అంటాడు. కానీ ఇక్కడ మనిషిని గురించి దేవుడు చెప్తున్నాడు. అంటే దావీదు గారు స్వయంగానే చెప్తున్నారు, నేను చేసే ప్రతి పని దేవా నీకు తెలుసయ్యా అంటూ. అంతెందుకండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఆయనను శోధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆయన స్వార్థని కానీ ఆయన సూచక్రియలు కానీ అడ్డుకునే ప్రయత్నాలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ చూసిన తర్వాత పైకి అనకుండా మనసులో తిట్టుకునేవారు. మనసులో మనం కూడా తిట్టుకుంటాం కదండి. పైకి తిట్టామనుకోండి గొడవ వచ్చేస్తుంది. మనసులో తిట్టుకుంటే పైకి నవ్వుతూ మాట్లాడవచ్చు, లోపల ఎన్నైనా తిట్టుకోవచ్చు కదా. అక్కడ యేసుక్రీస్తు వారు చేసేటటువంటి ప్రతి కార్యానికి కొంతమంది సంతోషపడేవారు, కొంతమంది ఏమో తిట్టేసుకునేవారు. అప్పుడు వాళ్ళ మనసులో ఏమనుకున్నారో కూడా ఈయన చెప్పేసేవాడు. ఈయనతో మాకెందుకు వచ్చిన గొడవని వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఇంకా మీరు ఎందుకయ్యా ఇలా అనుకుంటున్నారు, మీ మనసులో చెడిపోయాయి అని చెప్పేసేవాడు ఆయన. ఇదేంటి నేను ఇంకా పక్కడికి కూడా చెప్పలేదే, ఈయనకి ఎలా తెలిసిపోయింది, సర్లే ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు మళ్ళీ ఏమన్నా ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే వీళ్ళందరిలో నా పరువు తీసి పడేస్తాడు, వెళ్తాను బ్రో అన్నట్టుగా సైలెంట్గా పక్కకి జరిగి వెళ్ళిపోయేవారు చాలామంది. అంటే వాళ్ళ మనసులో ఏమనుకున్నారో ఎవరికి తెలిసిపోయేది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలిసిపోయేది. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, యెహోవా నన్ను పరిశోధన చేసి తెలుసుకుని ఉన్నాం, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నిజంగానే మనమందరం కూడా ఇప్పుడు చేతులు ఎత్తేయాలి, ప్రభువా ఇలాంటి జ్ఞానం నాకు లేదు, ఇలాంటి తెలివితేటలు నాకు లేవు, ఇట్టి తెలివి నాకు అందదు, అది అగోచరం, ఇది మీకే సాధ్యం. ఏమండి నిజంగా దేవుడు మన మనసులకి ఎదుటివారు మనసులో ఉన్న విషయం తెలియకుండా చేసేసాడు. ఒకవేళ గనక తెలిసిపోతుంది అనుకోండి, ఈ భూమి మీద బంధాలు బాంధవ్యాలు అనేవి ఉండవు మొత్తానికి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పిల్లలు పెంచుకుంటూ ఉన్నారు. పిల్లల మనసులో ఏముంది అని ఆలోచించేటప్పటికి తల్లిదండ్రులకి విషయం తెలిసిపోయింది అనుకోండి, వీడికి కరెక్ట్గా 25 ఏళ్ళు వచ్చేటప్పటికి వీడు మాతో ఆస్తంతా రాయం చేసుకుని మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసి అనాథ శరణాలను పడేస్తాడు, వీడి భవిష్యత్తు ఎలా ఉందని తల్లిదండ్రులు తెలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 25 ఏళ్ళు వచ్చే వరకు ఈయన ఎందుకు మేము పెంచాలి, ముందే వీడిని గెంటేస్తే పోలా. ఏమండి మా జీవితాలు వీడి కోసం మేమెందుకు నాశనం చేసుకోవాలి, మా కష్టార్జితం వీడికి ఎందుకు పెట్టాలి, వచ్చేదనంటే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎదుటి వ్యక్తి మనసులో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిపోయింది అనుకోండి. మనం బజార్లో ఉన్నాం, పక్కన ఎవరో వ్యక్తి ఉన్నాడు, అతని మనసులో మన బ్యాగ్లో ఉన్నవి ఏదో కొట్టేయాలి అన్నటువంటి ఆలోచన ఉంది, మనకు తెలిసిపోయింది. అప్పుడు వెంటనే పోలీసులకు కంప్లైంట్. భార్య భర్త గురించి ఎన్నో భయంకరమైన ఆలోచనలు కలిగి ఉంది, వాళ్ళ బంధం అనేది నిలుస్తుందా? భర్త భార్యను ఏదో చేసేద్దాం, తను ఏదో ఇబ్బంది పెట్టేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఇంటికి వచ్చాడు, తనకు తెలిసిపోయింది, ఆ బంధం అనేది నిలుస్తుందా? కానీ ఈ భూమి మీద ఒకరి మనసులో ఉన్నది మరొకరికి తెలియకుండా పోయింది కాబట్టి దేవుడు ఆ జ్ఞానం ఇవ్వలేదు. కాబట్టి ఏమండి కొట్టుకునైనా తిట్టుకునైనా గొడవ పడైనా మరలా సెటిల్మెంట్ చేసుకునైనా పెద్దలతో మాట్లాడుకునైనా ఈ బంధాలు అనేవి ఎలా ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి వాళ్ళందరి హృదయంలో ఉన్నటువంటి మాట తెలిసిపోయినట్టుగా మనకు కూడా తెలిసిపోయింది అనుకోండి. యేసుక్రీస్తు వారు కాబట్టి తట్టుకుని ఉన్నారు, కానీ మనమైతే చాలా రభస చేసేస్తాం. ఉదాహరణ ఏంటంటే
యేసుక్రీస్తు వారిని నమ్మేయడానికి ఆల్రెడీ బేరం కుదిర్చేసుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా? తెలుసు. ఆయన ఏం చేశాడు? ఏమనలేదు. ఇంకా అతను మారడం కోసం ప్రేమించాడు. ఒక మెసేజ్ కూడా చెప్పాడు, మనిషి కుమారుణ్ణి ఇలాగ చేయడానికి నిర్ణయం అయితే అయిపోయింది. వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు, తీసుకుని వెళ్తారు, అంతా చేస్తారు. కానీ మనిషి కుమారుని ఏ వ్యక్తి అయితే అప్పగిస్తున్నాడో ఆ వ్యక్తికి శ్రమ అన్నాడు. అప్పగించేది ఎవరు? యోధా కూడా పక్కనే ఉన్నాడు. పేతురు గారు నేనా ప్రభు అని అడుగుతున్నారు. యోహాను గారు నేనా ప్రభు అని అడుగుతున్నారు. అందరూ అడిగి 11 మంది అడిగి నేను అడగకపోతే బాగోదు కాబట్టి నేనా ప్రభు అన్నాడు. ఎవరు? యోధా. నువ్వు అన్నట్టే అన్నాడు. అప్పటికి అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే అర్థం ఏంటి? రేటరా అంతా బిస్కెట్ వేసేస్తున్నావు నాకు, నువ్వే, నాకు అంతా తెలుసు, వాళ్ళకైతే తెలీదు, వాళ్ళు అమాయకంగా ఉన్నారు, నువ్వు వెళ్ళి ఆల్రెడీ బేరం కుదిర్చేసుకున్నావు, నాకు తెలుసురా. ఆ మాట పైకి కూడా అనలేదు, నువ్వు అన్నట్టే అన్నాడు అంతే. అప్పుడైనా ఇతరులే అన్నావు మారు మనసు పశ్చాత్తాపం వచ్చి, అదేంటి నా దేవుని నేను అప్పగించుకోవడం ఏంటి, నా దేవుణ్ణి చావుకి నేను కారణం అవడం ఏంటి? ఆ రోమీలో ఉన్నటువంటి సైనికులు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని మాట్లాడేవాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, సొంకూరలు ఎవరొకరు చెప్పగిస్తే ఆ శిక్ష ఏదో వాళ్ళ మీదకి పోతుంది. కానీ నేనెందుకు? ఆయనకు నమ్మకమైన బంటుగా ఉండి వచ్చినటువంటి కానుకలన్నీ ఆయన నా దగ్గర పెడితే ఆల్రెడీ ఇందులో డబ్బులు నేను వాడేసుకుంటూ మరలా ఆయన నమ్మేసుకోవటం, ఇది ఎంత దౌర్భాగ్యం. నేను ఎలాంటి పాపం చేయకూడదన్న మారు మనసు ఏమైనా వచ్చిందా? ఏమి రాలా. మరలా అమాయకంగా ఫీజు ఎట్టి నేనా ప్రభు అని అడుగుతున్నాడు. అదే కనుక యేసుక్రీస్తు వారి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఎప్పుడైతే వీడెళ్ళి బేరం కుదుర్చుకుని వచ్చాడన్న సంగతి మనకు తెలిసిందో, ఆ 11 మందిని ఉసుగోలు పెడతాము ఈ 12వ వాడి మీదకి. ఏమని చెప్తాం కదా, ఇగో చూడండి నేను మీకు ఆహారం పెట్టాను, చేప ముక్కలు ఇచ్చాను, చేపలు ఫ్రై, ఏమండి రొట్టె ముక్కలు తిన్నారు, ఎన్నో అద్భుతాలు చేశారు, సూచిక్రియలు, మీ లైఫ్ అంతా ఈ 3.5 సంవత్సరాలు కూడా చాలా సంతోషంగా గడిపితే ఈ దౌర్భాగ్యుడు నన్ను నమ్మేసుకున్నాడు చూడండి అన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళందరూ చిత్త కొట్టారు. పేతురు గారికి అసలు కోపం వచ్చి రోమా సైనికుడు మల్కు అతని చెవినే తెగ నరికేస్తాడు. అలాంటిది స్నేహితులు వదిలేస్తాడా? రోమా సైనికుడు చూస్తేనే ప్రపంచం గడగల్లాడుతుంది. అలాంటి సైనికుడిని నరికేసాడంటే పేతురు గారు యోధాను వదులుతాడా? వదలడు. కానీ యేసుక్రీస్తు వారు చూసారా, అతని మనసులో ఉన్న విషయం అంతా తెలిసిపోయిన అతను మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమండి దావీదు గారు అంటున్నారు, నా కోసం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు ప్రభు అంటున్నాడు. కానీ మీలాంటి తెలివి, మీలాంటి జ్ఞానం నాకు అందదు, అది అగోచరం, అది అగమ్యము అంటున్నాడు. అగమ్యము. ఏమండి అలాంటి భవిష్యత్తు మనకు తెలియకపోయినా మనం పెద్ద పెద్ద గొడవలు క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ భవిష్యత్తు తెలిసిన ఆయన మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఏమండి ఈ 6వ మాటను మనం ఆలోచన చేసినప్పుడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అలాగా ప్రతి మనిషిలో ఉన్నటువంటి భయంకరమైన క్రూషియల్ ఆలోచనలన్నీ మనకు తెలిసిపోతాయి అనుకోండి, మన బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, పగిలిపోతుంది, మొత్తానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఏట్రా బాబు ఈ మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారా, ఇంత క్రూషియల్గా ఉన్నారా అనేటటువంటి ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో, ఏమండి మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంత కిరాతకంగా ఉంటారని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మనకు మెంటలెక్కిపోద్ది. నిజంగానే పిచ్చోళ్ళు అయిపోతాం. కానీ దేవుడు చూసారా, ప్రతి మనిషి కూడా పాపే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపే. ఈ ప్రతి మనిషి మనసు కూడా భయంకరమైన ఆలోచనతో ఉంది, భయంకరమైన పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఆయన కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు. వీళ్ళ చేసే ప్రతి పని కూడా ఆయనకు ముందే తెలిసిపోతుంది. ఆయన తట్టుకొని ఉండగలుగుతున్నాడు. ఎందుకు? ఆయనంత జ్ఞాన సంపన్నుడు, ఆయన దేవుడు. ఏమండి అంత జ్ఞానం, అంత తెలివితేటలు మనకొద్దు, మనకు లేవు. కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి దేవుణ్ణి మనం జ్ఞానము బుద్ధిని అడగాలి. ఆయన కొంచెం ఇస్తేనే సరిపోతుంది. ఆయన గురించి తెలుసుకుంటే, దాని ప్రకారంగా నడుచుకుంటే పరలోకానికి మనం చేరుకుంటాం. 29వ కీర్తన 3వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం.
యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలము మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరం గురించి చెబుతున్నారు చూడండి 3లో. జలముల మీద వినబడుచున్నది యెహోవా స్వరం. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందంటండి? ఉరుమునట్టుగా ఉంటుందంటండి. ఉరుములు ఉరుముతున్నట్టుగా ఉంటుందంటండి దేవుడు మాట్లాడితే. అంటే అంత భయంకరమైనది, అంత పవర్ఫుల్. మన ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ జరిగాయి అనుకోండి, సౌండ్ బాక్సులు పెడుతూ ఉంటారు పాటల కోసం, పాటలు వేయడానికి, మ్యూజిక్ కోసం సౌండ్ బాక్సులు పెడుతూ ఉంటారు. అందులో ఉన్నటువంటి సౌండ్ వాల్యూమ్ అంతా పెట్టేసామనుకోండి, బాక్సులు కూడా పేలిపోతాయి. ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నంత వాల్యూమ్ పెట్టేస్తారా? పెట్టరు. ఆ చుట్టుపక్కల మనం ఎంతైతే వినగలమో అంతే పెడతారు. అంత ఎందుకంటే ఇప్పుడు యాంప్లిఫైర్ ఉంది కదా, ఎంత వాల్యూమ్ పెడతాం? అందులో 1% మాత్రమే. ఏమండి, వాల్యూమ్ 10 వరకు ఇస్తాడు వాడు, మనం ఒకటే పెట్టుకుంటాం. ఎందుకంటే మనకున్నటువంటి ఈ పరిస్థితిని బట్టి. అది ఓపెన్ గ్రౌండ్ మీటింగ్లో 1% వాల్యూమ్ పెట్టామనుకోండి, అది ఎవరికీ వినపడదు. ఇదంటే రూమ్ కనుక, హాల్ కనుక ఇక్కడ క్లోజ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ వాల్యూమ్ పెట్టుకుని అందరికీ వినపడుతుంది. అదే ఒక గ్రౌండ్లో పెట్టామనుకోండి, తీసుకుని వెళ్ళి అక్కడ తక్కువ వాల్యూమ్ పెడితే వినపడదు, ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవాలి? అక్కడ ఉన్నటువంటి జనాలకు ఎంతైతే వినగలరో అంతే పెడతారు తప్ప, అందులో ఫుల్ వాల్యూమ్ ఇచ్చాడు కదా అని ఫుల్ వాల్యూమ్ పెట్టేస్తారా? పెట్టరు. పెడితే అది పనిచేయదు, మన చెవులు కూడా పనిచేయవు. అది పోతుంది, మన చెవులు కూడా పోతాయి. మనకు బైక్ల కోసం అందరికీ తెలుసు కదా, అందులో స్పీడ్ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 140 ఇచ్చాడు అనుకోండి, 140 స్పీడ్ వెళ్ళిపోతామా? ఏమండి, 220 ఇచ్చాడు అనుకోండి, 220 స్పీడ్ వెళ్ళిపోతామా? వెళ్ళం. మన రోడ్లు, మన కెపాసిటీ, మన బండి పొజిషను, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్, మనం వెళ్తున్నటువంటి ప్లేస్, ఎంత టయానికి రీచ్ అవ్వాలి, ఇవన్నీ మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని ఆ స్పీడ్లో మనం వెళ్తాం. ఏమండి, అందులో 220 స్పీడ్ ఇచ్చాడని ఈ రోడ్లో 220 స్పీడ్ ఇచ్చాడు అనుకోండి, బండి ఉండదు, వాడు ఉండడు. కనుక ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంది. ఆ లిమిట్స్ని మనం క్రాస్ చేస్తే మనం ఉండలేము, వినలేము, ఉండలేము, చూడలేము. ఏదైనా అంతే. ఇక్కడ దేవుని యొక్క స్వరం జలముల మీద వినబడుతుంది. ఆ దేవుని స్వరం ఉరిమినట్టుగా వినబడుతుంది అంటండి. మనకు అర్థమయ్యేటట్టుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఉరుము వంటి శబ్దం వస్తాయి మన మాటలు, అలా ఉండవు. ఒకవేళ మంచి బేస్ టోన్ కనుక ఉంటే, బేస్ వాయిస్ కనుక ఉంటే అతను చాలా గంభీరంగా మాట్లాడతాడండి అంటాం తప్ప, ఎంత గంభీరం అది కూడా మనం వినగలిగేటంతే, అంతకుమించి ఎక్కువేమీ కాదు. అంటే అందరికి ఉన్నటువంటి వాయిస్ కంటే అతని వాయిస్ కొంచెం డిఫరెంట్గా, బేస్గా గట్టిగా వస్తుంది అంతే. ఇక్కడ దేవుని స్వరం గురించి మాట్లాడుతూ, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన మాట్లాడితే ఉరుమునట్టుగా ఉంటుందంటండి. ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలము మీద యెహోవా సంచరించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించాలంటే ఆయన ఎంత జ్ఞాన సంపన్నుడండి. కనుక ఏమండి, బుద్ధి జ్ఞానముల నిలయంగా దేవుడు ఉన్నాడు. ఆయన గురించి మనకు తెలుసుకోవడానికి మనకు కూడా ఏం అవసరం? బుద్ధి జ్ఞానం అనేది అవసరం. ఆ బుద్ధిని, జ్ఞానాన్ని పొందుకుని దేవుని యొక్క సంగతులను ఆలోచన చేస్తూ మన భక్తి జీవితాలు దేవునిలో కట్టుకుంటూ దేవునికి నచ్చినటువంటి పిల్లలుగా కొనసాగాలని కోరుతూ